మానవుడు మరణించిన తరువాత ఒకరోజు ఒక మంచి మనిషి అనారోగ్యంతో బాధపడుతూ చివరికి తన ప్రాణాలు వదిలాడు. అతని ప్రాణం శరీరాన్ని విడిచిన వెంటనే అతను ఒక్కసారిగా నీలి మబ్బుల మధ్య నిలబడినట్టు అనిపించింది. ముందు యమదూతలు కనిపించారు. వారు మర్యాదగా వచ్చి అతనితో మాట్లాడుతూ, నీవు భూలోకంలో నీ జీవితాన్ని ముగించుకున్నావు. ఇప్పుడు నీ ఆత్మను యమలోకానికి తీసుకెళ్ళాలి అన్నారు. ఆత్మ భయపడింది. కాని వారు అశాంతిగా కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లారు. కొద్ది క్షణాలలోనే అతను యమపురానికి వచ్చాడు. అక్కడ యమధర్మరాజు ఒక భారీ సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ చిత్రగుప్తుడు, ఇతర గణాలు ఉన్నారు. చిత్రగుప్తుడు తన పుస్తకాలను తెరిచి, ఈ వ్యక్తి జీవితకాలంలో చేసిన మంచి పనులు ఇవి, చెడు పనులు ఇవి అని చదవడం ప్రారంభించాడు. అతను కొన్ని పాపాలు కూడా చేశాడు. కాని చాలా పుణ్యకార్యాలు ఎక్కువగా ఉన్నాయని కనిపించింది. యమధర్మరాజు మాట్లాడుతూ, నీకు పుణ్యాలు ఎక్కువగా ఉన్నవి కనుక నీవు స్వర్గానికి వెళ్ళవచ్చు. కాని నీ పాపాల పరిహారంగా కొన్ని రోజులు నరకానికి వెళ్ళి అక్కడ తగిన శిక్ష అనుభవించాలి. ఆత్మ ఆమోదించి మొదట నరకంలో కొన్ని బాధలను అనుభవించింది. అక్కడ అతనికి తన చేసిన తప్పుల భావన బలంగా కలిగింది. తరువాత శుద్ధి చెందిన ఆత్మను స్వర్గంలోకి తీసుకెళ్లారు. స్వర్గంలో అతను దివ్యమైన ఆనందాన్ని, శాంతిని, దేవతల సన్నిధిని అనుభవించాడు. అక్కడ అతని ఆత్మ విశ్రాంతిగా ఉంది. జీవితం తర్వాత ఉన్న దశల్లో సత్యం, న్యాయం, ధర్మమే ఆధారంగా ఉంటుందని తెలుసుకున్నాడు. ఈ కథ యొక్క నేతికం, మన జీవితంలో చేసిన ప్రతి చర్య ఫలితాన్ని ఇస్తుంది. మరణం అంతం కాదు, అది కొత్త ప్రారంభం. మంచి పనులు చేయండి, ధర్మబద్ధంగా జీవించండి.